హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ పికిల్ చేయబోతున్నానండి. ఇది చాలా సింపుల్, టేస్టీ అండ్ ఈజీ రెసిపీ అండి. ఈ లాక్డౌన్ పీరియడ్లో చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా సబ్‌టైటిల్స్ అండ్ డిస్క్రిప్షన్ చెక్ చేయండి అండ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఇమీడియట్గా. ఫస్ట్ నేను ఒక 1 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. దీన్ని మంచిగా వాష్ చేసుకుని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకొని బౌల్లో తీసుకున్నాను. దీంట్లో మనం ఇప్పుడు సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకుంటున్నాము. ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ తీసుకున్నానండి. సో ఈ పికిల్లో వచ్చేసరికి మీకు 2 to 3 months వరకు కూడా ప్రిజర్వ్ చేసుకోవచ్చండి. దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా ఒకసారి మిక్స్ చేసేయాలి. చూడండి ఇలా. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఈ చికెన్ మొత్తం వేసేసి లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 15 minutes బాయిల్ చేసుకోవాలి. ఈలోపు మనము మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి. స్టవ్ మీద ఒక కడాయి తీసుకోండి, దాంట్లో దాల్చిన చెక్క వేయాలి. తర్వాత ఒక 8 వరకు లవంగాలు వేసుకోండి, ఒక 3 ఇలాచీ వేయండి. తర్వాత ధనియాలు ఒక 2 teaspoons తీసుకున్నాను ఇక్కడ నేను. నెక్స్ట్ జీలకర్ర ఒక 1.5 teaspoon తీసుకున్నాను. ఇవన్నీ వేసి డ్రై రోస్ట్ చేయాలండి. మంచి అరోమా వచ్చే వరకు మీరు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే చేయాలి, మాడిపోకుండా చూసుకోండి. సో దీన్ని ఫ్రై చేసుకున్నాను. ఈలోపు ఒకసారి చికెన్ చెక్ చేస్తున్నానండి. ఇందులో ఇంకా వాటర్ ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం సేపు బాయిల్ చేస్తాను లిడ్ పెట్టేసి. సో నెక్స్ట్ ఈ ఇంగ్రీడియంట్స్లో నేను ఆవాలు వేస్తున్నాను. ఒక 2 tablespoons ఆవాలు వేస్తున్నా. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మెంతులు ఒక 1 teaspoon వేస్తున్నానండి. ఓకే, ఈ మెంతులు ఇవన్నీ వేసేసిన తర్వాత మంచిగా ఫ్రై చేస్తున్నాను ఒక 2 minutes వరకు. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. దీన్ని చల్లార్చుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఈలోపు మనకి చికెన్ ఇక్కడ బాయిల్ అయిపోయిందండి. అసలు వాటర్ లేకుండా చూసుకోండి, ఇలా ఉండాలి ఎగ్జాక్ట్గా మీకు. తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో ఇలా వెడల్పుగా ఉన్న కడాయి తీసుకొని దాంట్లో ఒక 1/2 kg ఆయిల్ వేసుకోండి. లేదు అంటే ఒక 3 cups వరకు తీసుకోండి మీరు. తీసుకొని దాంట్లో ఈ చికెన్ని వేసేసేయాలి. అస్సలు వాటర్ లేకుండా చూసుకోండి, లేదు అంటే కనుక మీకు ఆయిల్ చింది మీద పడుతుంది. సో ఇవి మనం పౌడర్ చేసేసుకుందాము. సో మనకి చికెన్ మరీ డార్క్ బ్రౌన్ కలర్ రాక్కర్లేదండి, గోల్డెన్ బ్రౌన్ ఇలా వస్తే సరిపోతుంది. ఇలా వచ్చినప్పుడే మీరు తింటున్నప్పుడు క్రిస్పీగా జ్యూసీగా ఉంటుంది. సో ఈ స్టేజ్లో మనము ఇది డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. సో ప్లేట్లో తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 cup ఫ్రెష్గా నూరింది వేసేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇందులో పచ్చి వాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. లేదు అంటే మీకు పికిల్ ప్రిజర్వ్ అవ్వదండి ఎక్కువ రోజులు. సో తర్వాత అది ఫ్రై అయినాక చికెన్ వేసేస్తున్నాను. ఇక్కడ చికెన్ వేసి మంచిగా ఒకసారి కలుపుతున్నాను. నెక్స్ట్ ఇందాక ఫైన్గా చేసుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ ఒక 3 teaspoons వేస్తున్నానండి. ఇంకా మీరు మిగిలింది స్టోర్ చేసుకొని ఏదన్నా కర్రీస్లోకి రెసిపీస్లోకి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్వాంటిటీకి మాత్రం 3 teaspoons సరిపోతుందండి. సో ఇది వేసి ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను. నెక్స్ట్ నేను ఇందులోకి సాల్ట్ వేస్తున్నాను. ఒక 1/2 cup సరిపోయిందండి ఎగ్జాక్ట్గా. సో నెక్స్ట్ 1/2 cup రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఇది కూడా వేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 3 to 4 minutes పాటు ఫ్రై చేయాలండి. ఇట్లా పైకి ఇట్లా పొంగులాగా వచ్చింది కదండి, అలా ఆ టైంలో మీరు స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత చల్లార్చుకున్న తర్వాత మాత్రమే 3 to 4 lemons తీసుకున్నాను ఇక్కడ నేను. ఆ లెమన్స్లో ఉన్న జ్యూస్ తీసేసి ఇట్లా మొత్తం వేసేసి మంచిగా ఒకసారి కలుపుతున్నాను. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇది ఆ రోజే తినేసేయవచ్చు, లేదు అంటే 2 days తర్వాత తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీరు ఒక కంటైనర్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 months వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఐ హోప్ మీకు ఈ రెసిపీ చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్, అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.